టుడే మనం వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ప్రోగ్రాంలో క్వశ్చన్, రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్. ఆ క్వశ్చన్ నుంచి మనకి ఏం అర్థం అవ్వాలంటే, ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి, ఆ వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేయాలి. ఫస్ట్ మనకి ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా జావాలో ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేయాలంటే ఒక క్లాస్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ క్లాస్ని క్రియేట్ చేయాలంటే సింటాక్స్ క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ క్లాస్ నేమ్ని ప్రొవైడ్ చేయాలి. క్లాస్ నేమ్ అనేది ఎలా ఉండాలంటే స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. సో ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఏం తీసుకున్నానంటే డేటా అనే క్లాస్ని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్, మరి క్లాస్ అనేది సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కాబట్టి మనం ఫ్లవర్ బ్రేసెస్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ ఏం చేస్తుందంటే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తుంది. మనకి క్లాస్లో ఉన్న సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం మెయిన్ మెథడ్ని రాయాలి. సో మెయిన్ మెథడ్ యొక్క సింటాక్స్ ఏంటంటే పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైయర్ రాయాలి, స్టాటిక్ అనే కీవర్డ్ రాయాలి, నెక్స్ట్ వాయిడ్ అనే రిటర్న్ టైప్ రాయాలి, మెయిన్ అనే మెథడ్ నేమ్ రాయాలి, ఇందులో పారామీటర్ స్ట్రింగ్ ఆర్గిస్ అనేది యూజ్ చేయాలి. అండ్ మెథడ్ కూడా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కాబట్టి ఇక్కడ మెథడ్ని దేంతో స్టార్ట్ చేస్తామంటే ఫ్లవర్ బ్రేస్ యూజ్ చేసి స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మనకి ఒక వేరియబుల్ అయితే సరిపోతుంది. సో ఆ వేరియబుల్ అనేది ఇంటిజర్ అయినా తీసుకోవచ్చు, ఫ్లోట్ అయినా తీసుకోవచ్చు, లాంగ్ అయినా తీసుకోవచ్చు, డబుల్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఒక నెంబర్ని మాత్రమే స్టోర్ చేయాలనుకుంటున్నా, అందుకని మనం ఏ డేటా టైప్ యూజ్ చేయాలంటే ఇంట్ అనే డేటా టైప్ని యూజ్ చేయాలి. దానికి స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే ఏ అనే వేరియబుల్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం. దెన్ ఆ వేరియబుల్కి నేను 10 అనే వాల్యూని అసైన్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఏ ఆపరేటర్ యూజ్ చేయాలంటే ఈక్వల్ అనే ఆపరేటర్ని యూజ్ చేయాలి. సో అప్పుడు ఎలా రాస్తానంటే ఇంట్ స్పేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాస్తాను. నెక్స్ట్ ఈ లైన్ అనేది ఎలా ఎండ్ అవుతుంది, సెమీకోలన్ని యూజ్ చేయడం వల్ల ఎండ్ అవుతుంది. సో అప్పుడు ఏం యూజ్ చేస్తానంటే సింగిల్ లైన్ స్టేట్మెంట్ని యూజ్ చేయాలంటే 2 స్లాషెస్ని యూజ్ చేసి మనం ఆ కామెంట్ అనేది ఏంటో రాయొచ్చు. ఏ ఈజ్ ఏ వేరియబుల్ అని రాసాను. ఇక్కడ ఏ అనే వేరియబుల్ని క్రియేట్ చేస్తాను కదా, ఈ ప్రోగ్రామ్ని వేరే అదర్ పర్సన్ అర్థం చేసుకోవాలంటే నేను కామెంట్ లైన్ యూజ్ చేసి ఇక్కడ ఏ అనేది వేరియబుల్ అని డిక్లేర్ చేశాను. ఈ స్టేట్మెంట్ని మనం ఏమనొచ్చు అంటే డిక్లరేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ అని అనొచ్చు అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ డిక్లరేషన్ అంటే ఏంటి, వేరియబుల్ని క్రియేట్ చేస్తాం అండ్ వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తాం కదా. సో డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అనేది ఒకే స్టేట్మెంట్లో రాసాం. నెక్స్ట్ వన్, మనం ఏదైతే వాల్యూని అసైన్ చేస్తామో ప్రోగ్రాంలో దాన్ని మనం ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు అండ్ ఇక్కడ ప్రింట్ఎల్ఎన్ మెథడ్ని యూజ్ చేస్తున్నామంటే ఆ మెథడ్ని కాల్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ అని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను వేరియబుల్ వాల్యూని ప్రింట్ చేయాలంటే ఆ వాల్యూ అనేది ఏంటి అనేది మనకు తెలియాలంటే మనము మెసేజ్ అనేది రాయాలి. ఆ మెసేజ్ అనేది ఎలా ఉంటుంది, డబుల్ కోడ్లో ఉంటుంది. ద గివెన్ నెంబర్ ఈస్ అని రాసాను అండ్ ఆ డబుల్ కోడ్ని ఎండ్ చేశాను. ఎండ్ చేసిన తర్వాత మనం యూజ్ చేయాల్సిన ఆపరేటర్ ఏంటంటే ప్లస్ అనే ఆపరేటర్ని యూజ్ చేసి ఆ ఏ వేరియబుల్ యొక్క వాల్యూని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్ని కాల్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఆ ప్రింట్ఎల్ఎన్ మెథడ్ని క్లోజ్ చేసి సెమీకోలన్ని యూజ్ చేయాలి. అండ్ ఫస్ట్ ఇందులో మనం మెయిన్ మెథడ్ని క్లోజ్ చేయాలి, నెక్స్ట్ క్లాస్ని క్లోజ్ చేయాలి. అండ్ క్లోజ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ని ఎలా సేవ్ చేయాలంటే క్లాస్ నేమ్ ఏముంది, డేటా అని ఉంది. సో డేటా డాట్ జావా అని సేవ్ చేయాలి. నెక్స్ట్ దాన్ని ఎలా కంపైల్ చేయాలి అని అంటే జావా సి స్పేస్ అని యూజ్ చేసి ఏదైతే ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చామో అదే ప్రోగ్రామ్ ఇక్కడ రాస్తాం, డేటా డాట్ జావా. నెక్స్ట్ మరి సింటాక్స్ ఎర్రర్స్ ఏమీ లేవు అనుకోండి ప్రోగ్రాంలో, అప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, జావా స్పేస్ డాటా అని ఇస్తే సరిపోతుంది. అండ్ మనకి ఎలాంటి అవుట్పుట్ వస్తుందంటే మనం ప్రింట్ఎల్ఎన్ మెథడ్లో ఏదైతే మెసేజ్ రాసామో ఆ మెసేజ్ వస్తుంది. అండ్ ప్లస్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాం కదా, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో మనం ప్రోగ్రాంలో ఏ అనే వేరియబుల్లో ఏం వాల్యూ స్టోర్ చేసామంటే 10 అనే వాల్యూని స్టోర్ చేసాం. ఆ 10 అనే వాల్యూ అనేది మనకి అవుట్పుట్గా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ప్రింట్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్. అంటే మన క్వశ్చన్లో ఏం అర్థం అవ్వాలంటే మనకి ఫస్ట్ దీంట్లో మనకి ఎన్ని వేరియబుల్స్ అవసరం అని అంటే
సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అని అంటే టూ నెంబర్స్ తీసుకోవాలి కాబట్టి టూ వేరియబుల్స్ అనేవి అవసరం. నెక్స్ట్ వన్, ఆ టూ నెంబర్స్ని సమ్ చేసిన తర్వాత ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. అందుకని ప్రోగ్రాంలో మొత్తం ఎన్ని వేరియబుల్స్ కావాలి అని అంటే 3 వేరియబుల్స్ని క్రియేట్ చేయాలి. 2 వేరియబుల్స్ ఏమో ఇన్పుట్ వేరియబుల్స్, నెక్స్ట్ థర్డ్ వేరియబుల్ ఏమో అవుట్పుట్ వేరియబుల్ లాగా కన్సిడర్ చేస్తాం. మరి ఇలాంటి ప్రోగ్రామ్ని రాయాలంటే మనకు సమ్ అనే లాజిక్ అనేది తెలియాలి. సమ్ అనేది ఎలా రాస్తాము అంటే ఏవైతే 2 నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 నెంబర్స్ని ఏ అండ్ బి లాగా తీసుకున్నాను. సో వీటికి లాజిక్ ఎలా రాస్తాం, ఇంకో వేరియబుల్ సమ్ అనేది తీసుకొని సమ్ ఈజ్ ఈక్వల్ టు లాజిక్ ఏంటి ఏ ప్లస్ బి అని రాస్తే చాలు. దెన్ మనం మరి రిజల్టెంట్ వాల్యూ ఎందులో స్టోర్ అవుతుంది, ఏ ప్లస్ బి పర్ఫామ్ అవుతుంది, అది సమ్లో స్టోర్ అవుతుంది కాబట్టి మనం ప్రింట్ చేయాల్సిన వాల్యూ అనేది కూడా సమ్ వేరియబుల్లో ఉంటుంది. ఫస్ట్ నేను క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ మనం ఏ ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాం, సమ్ కదా, సో నేను ప్రోగ్రామ్ నేమ్ యాడ్ అని ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, క్లాస్ అనే సెట్ ఆఫ్ స్టేట్మెంట్ కాబట్టి ఫ్లవర్ బేస్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ వన్, మనకు ప్రోగ్రామ్ అనేది మెయిన్ మెథడ్ ద్వారా ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మెయిన్ మెథడ్ని రాస్తాను. నెక్స్ట్ ఆ మెయిన్ మెథడ్ అనేది కూడా సెట్ ఆఫ్ స్టేట్మెంట్ కాబట్టి ఫ్లవర్ బేస్ అనేది యూజ్ చేస్తాను. నెక్స్ట్ వన్, ఎన్ని వేరియబుల్స్ కావాలి, ఇన్పుట్ వేరియబుల్స్ ఏ అండ్ బి అని తీసుకున్నాను, అవుట్పుట్ వేరియబుల్ ఏమో సమ్ అని తీసుకున్నాను. సో ఈ 3 వేరియబుల్స్ కూడా ఇంటీజర్ లాగా తీసుకున్నాను. అందుకే ఇంట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాసాను, కామా అనే ఆపరేటర్ని యూజ్ చేశాను, బి ఈజ్ ఈక్వల్ టు 20 అని రాసాను. రిజల్టెంట్ వాల్యూ కోసం సమ్ అనేది యూజ్ చేస్తాను. సో నెక్స్ట్ మనకి ఏదైతే రాయబోతున్నామో దాన్ని లాజిక్ అని మనం ప్రోగ్రాంలో స్పెసిఫై చేయాలనుకుంటున్నాం. అందుకే సింగిల్ లైన్ కామెంట్ యూజ్ చేసి లాజిక్ అని రాసాను. సో లాజిక్ ఏంటి, సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అండ్ ఈ స్టేట్మెంట్ అనేది ఎలా ఎండ్ అవుతుంది, సెమీకోలన్ యూజ్ చేసి ఎండ్ అవుతుంది. దీని మీనింగ్ ఏంటంటే ఏ ప్లస్ బి అనే వాల్యూ 2 యాడ్ అయ్యి సమ్లో స్టోర్ అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 వాల్యూ, బి ఈజ్ ఈక్వల్ టు 20 వాల్యూ, 2 వాల్యూస్ యాడ్ అయ్యి సమ్లో స్టోర్ అవుతుంది. అంటే సమ్లో స్టోర్ అవుతుందంటే మనం ఏ వాల్యూని ప్రింట్ చేయాలి, సమ్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే మనం ఏ స్టేట్మెంట్ యూజ్ చేయాలి ప్రోగ్రాంలో, println అనే మెథడ్ని యూజ్ చేయాలి. అది ఎలా యూజ్ చేస్తామంటే system.out.println అని యూజ్ చేసి మరి ఏ వాల్యూని అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూకి ఏదైనా మెసేజ్ని యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటి ఆ మెసేజ్ అనేది println మెథడ్లో డబుల్ కోడ్స్లో రాయాలి. అది ఎలా రాస్తామంటే డబుల్ కోడ్స్లో సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ అని రాసి డబుల్ కోడ్ని ఎండ్ చేసిన తర్వాత ఎందులో ఉంది రిజల్టెంట్ వాల్యూ, సమ్లో ఉంది. ఆ సమ్లో ఉన్న వాల్యూని మనం కాల్ చేయాలంటే యూజ్ చేయాల్సిన ఆపరేటర్ ఏంటంటే ప్లస్ అనే ఆపరేటర్ని యూజ్ చేసి సమ్ అనే వేరియబుల్ని కాల్ చేయాలి అండ్ println మెథడ్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ మనం ఏదైతే వాల్యూని ప్రింట్ చేస్తున్నామో అది స్టేట్మెంట్ రాసిన తర్వాత ఫస్ట్ మెయిన్ మెథడ్ని క్లోజ్ చేయాలి, తర్వాత క్లాస్ని క్లోజ్ చేయాలి. దాన్ని ఎలా సేవ్ చేయాలంటే ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, యాడ్ కదా, క్లాస్ నేమ్ యాడ్. సో యాడ్.జావా అని రాస్తాం. ఎలా కంపైల్ చేస్తామంటే జావా సి స్పేస్ యాడ్.జావా అని కంపైల్ చేస్తాం. నెక్స్ట్ వన్, దాన్ని ఎలా ఒకవేళ సింటాక్స్ ఎర్రర్ లేకపోతే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామంటే జావా స్పేస్ యాడ్ అని రాస్తాం. మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే println స్టేట్మెంట్లో ద సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ అనేది రాస్తాం కదా, అది వచ్చిన తర్వాత సమ్లో ఏదైతే రిజల్టెంట్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ సమ్లో ఏవే వాల్యూస్ని యాడ్ చేస్తాం, ఏ ప్లస్ బి, ఏ వాల్యూ ఏమో 10, బి వాల్యూ ఏమో 20. సో సమ్లో టోటల్ వాల్యూ ఎంత ఉంటుంది, 30 అనేది ప్రింట్ అవుతుంది. థర్డ్ ప్రోగ్రామ్, రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు పర్ఫామ్ ఆర్థమెటిక్ ఆపరేషన్స్. అంటే ఇందులో ఎన్ని ఆపరేటర్స్ ఉంటాయంటే ప్లస్ అనేది ఉంటుంది అంటే అడిషన్, మైనస్ ఉంటుంది సబ్స్ట్రాక్షన్, స్టార్ ఉంటుంది మల్టిప్లికేషన్, నెక్స్ట్ డివిజన్ ఉంటుంది, మాడ్యులర్ ఉంటుంది. డివిజన్ని యూజ్ చేసినప్పుడేమో కోఫిషియంట్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది, మాడ్యులర్ యూజ్ చేసినప్పుడేమో రిమైండర్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ నుంచి మనకి ఏం అర్థం అవ్వాలంటే, సో మనకి ఉన్న ఆపరేషన్స్ ఎన్ని, 5 ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలి. అండ్ 5 ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలి కాబట్టి ఎన్ని ఇన్పుట్ వాల్యూస్ ఉండాలి, 2 ఇన్పుట్ వాల్యూస్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, మనకి అడిషన్ని పర్ఫామ్ చేసినప్పుడు ఒక రిజల్టెంట్ వేరియబుల్ కావాలి,
నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు ఇంకో వేరియబుల్ కావాలి, మల్టిప్లికేషన్ని పర్ఫామ్ చేసినప్పుడు ఇంకో వేరియబుల్ కావాలి, నెక్స్ట్ డివిజన్ని పర్ఫామ్ చేసినప్పుడు ఇంకో వేరియబుల్ కావాలి, అండ్ మాడ్యులర్ని పర్ఫామ్ చేసినప్పుడు కూడా రిజల్టెంట్ వాల్యూని స్టోర్ చేయడానికి ఇంకో వేరియబుల్ కావాలి. అంటే మనకి రిజల్ట్ వాల్యూని స్టోర్ చేయడానికి టోటల్గా 5 వేరియబుల్స్ కావాలి. నెక్స్ట్ వన్, మనకి ఇన్పుట్గా ఎన్ని వాల్యూస్ కావాలంటే 2 వేరియబుల్స్ ఉంటే సరిపోతుంది, అంటే 2 వాల్యూస్ ఉంటే సరిపోతుంది. అండ్ మనం ఏదైతే రిజల్టెంట్ వాల్యూస్ వేరియబుల్స్ 5 తీసుకున్నామో ఆ 5 రిజల్టెంట్ వాల్యూస్ని మనం ప్రింట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేయాలి. క్లాస్ అర్థమెటిక్ అని ఇచ్చాను, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అనేది అర్థమెటిక్ ఆపరేషన్స్కి సంబంధించింది కాబట్టి. నెక్స్ట్ వన్, ఈ క్లాస్ అనేది సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కదా, అప్పుడు క్లాస్కి ఓపెన్ బ్రేస్ అనేది రాయాలి. సో ఓపెన్ ఫ్లవర్ బ్రేస్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్, ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, మెయిన్ మెథడ్ని యూజ్ చేసి ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ లైన్లో మెయిన్ మెథడ్ని కంప్లీట్గా రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ మెయిన్ మెథడ్ కూడా సెట్ ఆఫ్ స్టేట్మెంట్సే, అందుకే ఆ మెయిన్ మెథడ్ని ఎలా రాస్తామంటే ఫస్ట్ మెయిన్ మెథడ్ యొక్క ఓపెన్ బ్రేస్ అనేది రాయాలి. నెక్స్ట్ ఈ ప్రోగ్రాంలో నాకు ఇన్పుట్స్ అనేవి 2 కావాలి, అవి AB. నెక్స్ట్ వన్, ఆ రిజల్టెంట్ వాల్యూని స్టోర్ చేయడానికి CDEFG అనే 5 వేరియబుల్స్ని యూజ్ చేశాను. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ నేను అన్నీ కూడా ఇంటిజర్ వేరియబుల్స్ తీసుకోవాలనుకుంటున్నాను, అందుకని ఇక్కడ డేటా టైప్ ఏం రాస్తామంటే ఇంట్ అని రాసి A = 20, B = 10. నెక్స్ట్ ఏవైతే రిజల్టెంట్ వేరియబుల్స్ C, D, E, F, Gని రాస్తాం. నెక్స్ట్ వన్, మనకి ఫస్ట్ నేను అర్థమెటిక్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో అంటే అడిషన్ ఆపరేషన్. సో అడిషన్ని పర్ఫామ్ చేయాలంటే లాజిక్ ఎలా రాస్తాం, A + Bని యాడ్ చేసి ఆ వాల్యూని ఏదో ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. అంటే ఇక్కడ ప్రోగ్రాంలో రిజల్టెంట్ వేరియబుల్ ఏంటంటే C అనేది తీసుకున్నాను. అప్పుడు ఎలా రాస్తానంటే C = A + B అని రాసి ఆ స్టేట్మెంట్ని సెమీకోలన్తో ఎండ్ చేస్తాను. మరి AB అడిషన్ పర్ఫామ్ అయ్యాక రిజల్టెంట్ వాల్యూ అనేది Cలో ఉంటుంది. సో దాన్ని ప్రింట్ చేయాలంటే system.out.println అని రాయాలి. అందులో డబుల్ కోట్స్లో మనం అడిషన్ని పర్ఫామ్ చేస్తున్నాం కదా, సో ద ఎడిషన్ ఈజ్ అని రాసి ఆ డబుల్ కోడ్ని ఎండ్ చేసిన తర్వాత ప్లస్ అనే ఆపరేటర్ని యూజ్ చేసి ఏ వాల్యూని ప్రింట్ చేయాలి, C అనే వాల్యూని ప్రింట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, మనం సబ్స్ట్రాక్షన్ అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ వేరియబుల్ ఏం యూజ్ చేస్తున్నాను, Dని యూజ్ చేసి సబ్స్ట్రాక్షన్ యొక్క లాజిక్ ఏంటి, 2 వేరియబుల్స్ కదా, 2 వాల్యూస్ అంటే A - B రాస్తే సరిపోతుంది. అంటే D = A - B అని రాసి సెమీకోలన్తో ఎండ్ చేసి రిజల్టెంట్ వాల్యూ అనేది ఎందులో ఉంది, Dలో ఉంది కాబట్టి దాన్ని ప్రింట్ చేయాలంటే system.out.println. ఆ మెసేజ్ ఏది ప్రింట్ అవ్వాలి, సబ్స్ట్రాక్షన్ పర్ఫామ్ చేస్తున్నాగా, సో దాన్ని డబుల్ కోడ్స్లో ద సబ్స్ట్రాక్షన్ ఈజ్ అని రాసి డబుల్ కోడ్ని ఎండ్ చేసిన తర్వాత +D అని రాసి సెమీకోలన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఉన్న ఆపరేషన్ ఏంటంటే దట్ ఈస్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేయాలంటే లాజిక్ ఏంటి, A * B అని రాస్తే సరిపోతుంది కదా. సో A * B అనేది దేనికి అసైన్ చేయాలి, E అనే వేరియబుల్కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ ఆ రిజల్టెంట్ అంటే మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత రిజల్టెంట్ వాల్యూ అనేది ఎందులో స్టోర్ అవుతుంది, Eలో స్టోర్ అవుతుంది. అప్పుడు నేను ఏం రాస్తానంటే system.out.println నాకు మల్టిప్లికేషన్ అనే మెసేజ్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఎలా రాస్తాను, డబుల్ కోడ్లో మల్టిప్లికేషన్ ఈజ్ అని రాసి డబుల్ కోడ్ ఎండ్ అయిన తర్వాత ప్లస్ అని రాసి ఈని ప్రింట్ చేస్తాను. నెక్స్ట్ మనకున్న నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి అంటే దట్ ఈస్ డివిజన్. సో డివిజన్ ఎలా రాస్తాం, లాజిక్ A/B అని రాస్తే సరిపోతుంది కదా. A/Bని నెక్స్ట్ ఉన్న వేరియబుల్ ఏంటి, Fకి అసైన్ చేయాలి. F = A/B అండ్ ఆ లైన్ని మనం ఎండ్ చేయాలి. ఎండ్ చేసిన తర్వాత డివిజన్ పర్ఫామ్ అయిన తర్వాత రిజల్టెంట్ వాల్యూ అనేది ఎందులో స్టోర్ అవుతుంది, Fలో స్టోర్ అవుతుంది. కాబట్టి మనం ఈ ఆపరేషన్కి ఏ వాల్యూని ప్రింట్ చేయాలి,
ఎఫ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే మనం ప్రోగ్రాంలో ఏం రాయాలి, system.out.println అని రాసి అది డివిజన్ అని మనకు తెలియాలి, అంటే మనకు ఆ మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఆ మెసేజ్ అనేది డబుల్ కోడ్స్లో ద డివిజన్ ఈజ్ అని రాసి డబుల్ కోడ్ని ఎండ్ చేసిన తర్వాత ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేసి ఏ వాల్యూని కాల్ చేయాలి, ఎఫ్ అనే వాల్యూని కాల్ చేయాలి, ఆ స్టేట్మెంట్ని ఎండ్ చేయాలి. నెక్స్ట్ ఉన్న లాస్ట్ ఆపరేషన్ ఏంటంటే మాడ్యులర్. మనకి డివిజన్ని యూజ్ చేసినప్పుడేమో కోఫిషియంట్ వాల్యూ ప్రింట్ అవుతుంది, మాడ్యులర్ని యూజ్ చేసినప్పుడేమో మనకి రిమైండర్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అది ఎలా రాస్తాం, ఏ మాడ్యులర్ బి అని రాస్తాము లాజిక్. ఆ లాజిక్ని దేనికి అసైన్ చేయాలి, జీ అనే వేరియబుల్కి అసైన్ చేయాలి. అంటే ఏ మాడ్యులర్ బి అనేది పర్ఫామ్ అయ్యి దాని రిమైండర్ వాల్యూ అనేది జీలో స్టోర్ అవుతుంది. సో దాన్ని ప్రింట్ చేయాలంటే system.out.println అని రాస్తాము. మనకి ప్రింటింగ్లో మాడ్యులర్ ఈజ్ అని రావాలి. సో డబుల్ కోడ్స్లో ద మాడ్యులర్ ఈజ్ అని రాసి డబుల్ కోడ్ని ఎండ్ చేసినాక ప్లస్ అని రాసి జీ అనే వాల్యూని కాల్ చేస్తాం. ప్రోగ్రాంలో మనకు అన్ని లాజిక్స్ రాసిన తర్వాత ఫస్ట్ మెయిన్ మెథడ్ని క్లోజ్ చేయాలి, క్లాస్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ మనం ప్రోగ్రామ్ని ఎలా సేవ్ చేస్తామంటే క్లాస్ నేమ్ ఆర్థమెటిక్ అని ఇచ్చాం కదా, arithmetic.java అని సేవ్ చేస్తాం. కంపైలేషన్ ఎలా చేస్తామంటే జావా సి స్పేస్ arithmetic.java అని కంపైల్ చేస్తాం. ఒకవేళ సింటాక్స్ ఎర్రర్ లేకపోతే అప్పుడు ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తామంటే జావా స్పేస్ arithmetic అని ఇస్తాం. అండ్ మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎలా వస్తుందంటే అడిషన్ ఈజ్ అని ప్రింటర్లో రాసాము. అప్పుడు ఏ వాల్యూ 20, బి వాల్యూ 10, 30 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ అని రాసాము, అది ఎందులో స్టోర్ చేసామంటే డి వేరియబుల్లో స్టోర్ చేసాము. ఏ మైనస్ బి అంటే 20 మైనస్ 10 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ దాంట్లో ఈ వేరియబుల్లో ఏం స్టోర్ చేసామంటే మల్టిప్లికేషన్, అంటే ద మల్టిప్లికేషన్ ఈజ్ అని 20 + 10 200 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ డివిజన్ అనేది ఈ వేరియబుల్లో స్టోర్ చేసాం. ఈజ్ ఈక్వల్ టు 20/10 అంటే కోఫిషియంట్ అనేది ప్రింట్ అవుతుంది, 2 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ మాడ్యులర్ యూజ్ చేసినప్పుడు 20 మాడ్యులర్ 10 అని యూజ్ చేస్తే రిమైండర్ 0 అనేది ప్రింట్ అవుతుంది. అంటే 30 అనేదేమో సి వేరియబుల్లో స్టోర్ అయింది, నెక్స్ట్ 10 అనేదేమో డి వేరియబుల్లో స్టోర్ అయింది, నెక్స్ట్ ఈ వేరియబుల్ ఏమో మల్టిప్లికేషన్ స్టోర్ అయింది, తర్వాత ఎఫ్లోనేమో డివిజన్, నెక్స్ట్ జీలోనేమో మాడ్యులర్ అనే వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. Thank you everyone for watching this video.